ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ జరగాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి అని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి వాణి కృష్ణ అన్నారు. స్థానిక సుబ్బారావుపేట వాణి పబ్లిక్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. విద్యార్థుల అభివృద్ధి గత సూచనలను అందజేశారు. కార్యక్రమానికి సదా అధ్యక్షత వహించిన వాణి పబ్లిక్ స్కూల్ అధినేత కెఎస్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాలుగా పథకాలతో సహకారం అందిస్తుందని, వాణి విద్యార్థులు ఉన్నతనులుగా ఎదిగి అన్ని రంగాల్లోనూ ప్రగతిని సాధించారని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విట్నెస్ పర్యవేక్షకురాలుగా వార్డ్ విఆర్ఓవి రమాదేవి పర్యవేక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఎక్కడ వరకు వాడాలో అక్కడ వరకే వాళ్ళని ఆ సెల్ అనేటువంటి వాడాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. ఈ రోజుని కొన్ని ప్రాక్టికల్ గా కొన్ని చేస్తున్నాం. పిల్లలకి సెల్ వాడితే ఏంటి అనేటువంటిది మీకు అందరికి కూడా గ్రూప్స్ క్రియేట్ అవ్వలేదు. ఇంకా ఇయర్ కొత్త గ్రూప్స్ వస్తాయండి. గ్రూప్స్ క్రియేట్ అయిన తర్వాత మీకు అవి పంపిస్తాం. వాళ్ళ క్లాసులో కొన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగానే అయ్యో వాడకూడదు అనేటువంటి విధంగా తెలియపరిచే విధంగా మేము వీడియో ఒకటి ప్లాన్ చేసాం. అది తయారు చేస్తున్నాం. అప్పుడు అది చూసారనుకోండి, వాళ్ళే వాడరు, మిమ్మల్ని వాడినవారు. పిల్లలు ఎదుర్కొంటే మనం ఎక్కువ వాడేమనుకోండి, అయ్యో అమ్మ చూస్తుంది, నాన్న చూస్తున్నారు, నేను సెల్ వాడాలి లేకపోతే గేమ్స్ వాడాలి అనే విధంగా అనుకుంటాం. వీళ్ళని బట్టి మనం తక్కువ వాడేమనుకోండి, అవసరానికి మనకు తప్పదండి. ఈ రోజు నీ సెల్ లేకుండా బయటకు వెళ్తే సరుకులు కూడా తెచ్చుకోవడానికి అన్నీ కూడా సెల్ ద్వారానే కదా. అంటే డిజిటల్ గా వాడుకోవచ్చు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు వాడుకుంటూ దాని ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనం పేరెంట్స్ వాళ్ళని అవేర్నెస్ ఎవరికి తీసుకెళ్లాలని చెప్పుకుంటూ ఈ రోజు ఈ పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది మొత్తం స్టేట్ అన్ని స్కూల్స్ లోని జరుగుతుంది. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి స్థానం సంపాదించడానికి మన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలోని నిర్వహించుకుంది. దీనికే విట్నెస్ గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నుంచే, గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి విట్నెస్ తీసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి పంపిస్తారు. దాని కాన్సెప్ట్ ఇది. దాంతో పాటుగా కొంతమందికి హైయర్ క్లాస్ వాళ్ళకి కొంత సెలెక్టెడ్ ఒక 20-30 మందికి మొక్కలు ఇస్తున్నారు. ఆ మొక్కని వాళ్ళు ఇంటికి తీసుకెళ్లి పాతాలట. అది కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని దీంట్లో ఇచ్చి ఏ మొక్క ఇచ్చారు, ఈ రోజున అది ఎంత హెల్తీగా ఉంది, ఎంత పొడవు ఉంది, మళ్ళీ 6 నెలలు అయిన తర్వాత ఎంత పొడవు ఉంటుంది, అలాగా 3 ఏళ్ళు మెయింటైన్ చేయాలంట పాస్పోర్ట్. ఎవరు మొక్క తీసుకెళ్తే వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్ కార్యక్రమాలు మరీ కాదు. అందువల్ల ఇవన్నీ కూడా తెలియపరచడానికి రమ్మన్నాం. పేరెంట్స్ కి మరీ ముఖ్యంగా చెప్పేది, ఇంటి దగ్గర టైమింగ్ అనేటువంటిది ఏ క్లాస్ వాళ్ళైనా పిల్లలకి అలవాటు చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఉంటారమ్మా. టైమింగ్ అలవాటు చేయాలండి. ఇప్పుడు ఏమంటే స్కూల్కి పంపిస్తున్నాం కదా, మీదే బాధ్యత మీరే చూసుకోవాలంటే మీరు 90% మేము చూస్తామమ్మా. కాకపోతే మీరు కూడా చూడాలి. ఇప్పుడు బాయ్స్ ఉంటారు, బాయ్స్ మీ మాట వినకపోవచ్చు, కానీ వాళ్ళకి వర్క్ చేసేవా లేదా, నేను వర్క్ ఇచ్చింది కంప్లీట్ అయిందా లేదా, చదవాల్సింది చదువుతున్నావా లేదా, ఆ మాత్రం అడగాలమ్మా. అయ్యో అది కూడా అడిగితే మన పిల్లలు హర్ట్ అవుతారు లేదా వీక్ అయిపోతారు అనుకుంటే రేపు రిజల్ట్స్ వచ్చిన రోజున మనం హర్ట్ అవుతాం. అంతే కదమ్మా. పక్క వాళ్ళు ఎంత మనం కృషి చేసినా ఒక్క మార్కులో చాలా ఫీల్ అవుతాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 591 వచ్చిందండి, ఇప్పుడు 590 వచ్చింది. ఒక్క మార్కు వెనక్కి వచ్చిందని మేము ఈ రోజుని ఫీల్ అవ్వట్లేదు. దాన్ని మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాటల్లో అన్నట్టుగానే ఒక అడుగు వెనక్కేసామంటే మనం మా విద్యార్థుల దగ్గర నుంచి వచ్చిన మాట ఇది, 5 అడుగులు ఎదరికేద్దాం అని చెప్పేసి మా ఇప్పుడు బ్యాచ్ 10th క్లాస్ వాళ్ళు అంటున్నారు. అంటే మొన్న 591 నుంచి 590 ఒక అడుగు వెనక్కేసామంటే మనం 5-6 మార్కులు ఎదరికెళ్దామండి అనే విధంగా వాళ్ళే చెప్పారమ్మా. అందువల్ల ఈ సభాముఖంగా ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా దాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళ యొక్క ఆలోచన నిజంగానే 5-6 మార్కులు
అంటే 595 596 వరకు మనం సాధించగలం. ఆ విధంగా మేము చేస్తాం, చేయగలం అనేటువంటిది మాలో ఉంది. చేయగలం అని మీరు కూడా సహకరించండి అని చెప్పేసి కోరుతున్నాం.